హాయ్ అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇది నా వెరీ ఫస్ట్ వీడియో. చాలా డేస్ నుంచి అనుకుంటున్నా వీడియో షూట్ చేయాలి, పోస్ట్ చేయాలి అని. హియర్ ఐ యామ్ డూయింగ్ దిస్. సో చిట్ చాట్ వీడియో, సిట్ డౌన్ వీడియో లాగా చేద్దాము అని అనుకున్న దాని తర్వాత ఏదైనా పని చేస్తూ మాట్లాడతాము అని చెప్పేసి అనుకున్నాం. సో మనకు వచ్చిన పనే. సో బ్యాంగిల్స్ చేస్తాం అనమాట. అదేంటంటే థ్రెడ్ బ్యాంగిల్స్ అనమాట. ఐ విల్ షో యూ ఇన్ ఏ వైల్. సో బ్యాంగిల్స్ వి నీడ్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది నాకు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ చెక్అవుట్. నేను మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో నాకు ఒక ఆర్డర్ వచ్చింది. సో అవి ఏంటి అని అంటే ఐ విల్ షో. బేసిక్గా ఆర్డర్ వచ్చేసి 4 బ్యాంగిల్స్ అనమాట. 4 సైడ్ బ్యాంగిల్స్, ఓకేనా. సైడ్ బ్యాంగిల్స్ వచ్చేసి ట్రెడిషనల్ వేర్, సారీ పైనకి ట్రెడిషనల్ వేర్ నాకు ఒక ఆర్డర్ వచ్చినాయి. సో ఇవి సైడ్ బ్యాంగిల్స్ నాకు వచ్చినాయి. అండ్ మిడిల్ బ్యాంగిల్స్ వచ్చేసి మీకు రిఫరెన్స్ పిక్ కూడా పక్కన పెడతా. మిడిల్ బ్యాంగిల్స్ క్లయింట్ వేరే నార్మల్ గ్లాస్ బ్యాంగిల్స్ అడిగిళ్ళు, అది కూడా నా పేజ్లో ఉన్నాయి. సో ప్రెసెంట్ నేను ఇప్పుడు రెడీ చేసేది ఏంటి అంటే సైడ్ బ్యాంగిల్స్ అనమాట. ఓకే, 4 బ్యాంగిల్స్ కదా, ఆల్రెడీ 2 చేయడం అయిపోయినాయి. ఇంకా 2 మాట్లాడుతూ చేద్దాము అని చెప్పేసి డిసైడ్ అయ్యా. ఫస్ట్ అయితే నేను మీకు క్లోజ్అప్లో చూపిస్తాను. ఇవి కాసులు అండ్ మధ్యలో ఫ్లవర్. అవి వచ్చేసి కుందన్స్తో పెట్టిన మంచిగా స్టిక్ చేసేసరికి అవి అస్సలు ఊడిపోవు. ఏ పని చేస్తూ అయినా కూడా ఎప్పటికీ ఉండిపోతాయి. ఈ థ్రెడ్ చుట్టిన కదా, వీటి లోపల కూడా ఉన్నవి గ్లాస్ బ్యాంగిల్స్ అనమాట. అంతకుముందు ప్లాస్టిక్ బ్యాంగిల్స్తో కూడా చేసిన, బట్ ప్లాస్టిక్ ఎందుకో ఎనీవే సస్టైనబుల్ కాదు కాబట్టి అవి కూడా గ్లాస్ బ్యాంగిల్స్తోనే చుడుతూ చేసేస్తున్నా థ్రెడ్తోని. సో సారీకి తగ్గట్టుగా సారీ ఏ కలర్ ఉంటే ఆ కలర్లో బ్యాంగిల్ థ్రెడ్ తీసుకొని ఆ బ్యాంగిల్స్కి చుట్టి చేసేస్తాను అనమాట. కంప్లీట్లీ కస్టమైజ్డ్, ఓకేనా. మీ బ్యాంగిల్ సైజ్, ఐ మీన్ మీ హ్యాండ్ సైజ్ 22, 24, 26, 28 ఏ సైజ్ అయినా, ఏ బ్యాంగిల్ అయినా, ఐ మీన్ ఏ వెరైటీ అయినా, ఏ కలర్ అయినా కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ లక్ష్మీ కాసులు కాబట్టి ఎక్కువ ఆర్డర్స్ అవే చూస్తాం మనం, అవే వస్తున్నాయి. సో ఇవన్నీ కాసుల్లో కూడా సైజెస్ ఉంటాయి. ఇది మీడియం సైజ్, ఇంకా పెద్ద సైజ్ కూడా ఉంటుంది. సో పెద్ద సైజ్ కాసు కావాలి అనుకుంటే పెద్ద సైజు బ్యాంగిల్ మనం చూస్ చేసుకోవచ్చు. ఓకే, సో కంప్లీట్ అయిపోయిన దాని తర్వాత కూడా నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ మేకింగ్. బేసిక్గా మనం చేస్తున్న పని ఎవరైనా వేసుకొని బాగుంది అన్నప్పుడు ఆ ఫీలింగ్ చాలా చాలా హ్యాపీ ఉంటుంది. మనకైనా కూడా ఇప్పుడు మనకు బ్యాంగిల్ కావాలి, సారీ కొనుక్కున్నాం, బ్యాంగిల్స్ కావాలి. మనం ఏం చేస్తాం, యూజువల్లీ షాప్కో ఏదన్నా ఒక మెటల్ చార్మినార్, ఇంకా బేగం బజార్, ఏదైనా ఇంటి దగ్గర లేడీస్ షాప్, ఫ్యాన్సీ షాప్, ఈ షాప్స్కి వెళ్ళి మ్యాచింగ్ తీసుకొని వచ్చేస్తాం, వేసుకుంటాం, అయిపోతుంది. బట్ దానికన్నా మన కోసం మన సారీకి తగ్గట్టుగా దగ్గరుండి కస్టమైజ్ చేయించుకొని వేసుకున్నప్పుడు డెఫినెట్లీ ఆ ఫీలింగ్ అనేది చాలా స్పెషల్ ఉంటుంది. కస్టమైజేషన్కి ఉన్న ఇంపార్టెన్స్ అదే అని నేను నమ్ముతాను అనమాట. ఈ లక్ష్మీ కాసు ప్రెస్ చేసిన కదా, ఈ చుట్టూ గ్లూ ఉంది కదా, ఇది మంచిగా ప్రెస్ చేసినప్పుడు ఒక మంచి నార్మల్ రూమ్ టెంపరేచర్కి అది ఆరిపోతుంది. సో మంచిగా స్టిక్ అయిపోతుంది. ఓకే, ఇది గోల్డ్ కలర్ థ్రెడ్, ఈ గోల్డ్ కలర్ కుందన్స్, ఆబ్వియస్లీ కాసులు కూడా గోల్డ్ కలర్. ఆఫ్ కోర్స్ కాసులు మనకి సిల్వర్లో కూడా దొరుకుతాయి. నేను ఎప్పుడు సిల్వర్ చేయలేదు, సిల్వర్ ట్రై చేద్దాం. నేను నెక్స్ట్ టైం సిల్వర్ ఆర్డర్ పెట్టినప్పుడు, సిల్వర్ కాసులు ఆర్డర్ పెట్టినప్పుడు నేను అది చూపిస్తాను, అది కూడా ఛానల్లో పెడతాను. సో ఇప్పుడు ఈ సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్, ఇవి 2 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 2 చేస్తా, 4. ఈ సెట్ ఆఫ్ 4 అనేది మన దగ్గర ఉంటే ఏ సారీ పైకైనా వేసుకోవచ్చు, బికాస్ అది డిఫాల్ట్ కదా. ఇప్పుడు పట్టు చీరలే ఆలోచించండి, గ్రీన్ సారీ, రెడ్, మెరూన్, యూజువల్లీ ఈ గో టు కలర్స్. గ్రీన్, మెరూన్, ఏదైనా బ్రౌన్, మంచి చాక్లెట్ కలర్ పట్టు చీరలు వస్తున్నాయి ఇప్పుడు, చాలా అందంగా ఉంటాయి.
బట్ అన్నిటి మీదకి పెళ్ళిళ్ళకైతే మోస్ట్లీ గోల్డ్ బార్డరే ఉంటుంది. సో ఈ 4 బ్యాంగిల్స్, సెట్ ఆఫ్ 4 బ్యాంగిల్స్ మన దగ్గర ఉండే బేసిక్లీ ఏ సారీ పైనకైనా వేసుకోవచ్చు. మధ్యలో బ్యాంగిల్స్ వచ్చేసి ఆ మ్యాచింగ్ కలర్వి తీసుకుంటే అయిపోతుంది. లైక్ ఇప్పుడు ఏ సారీ పైనకైనా ఈ 4 బ్యాంగిల్స్ అనేది సెట్ చేసేసుకోవచ్చు మనం. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు షో యూ. ఇది ఏదైతే ఉందో ఇప్పుడు చేసిన, అందుకే వైట్ కలర్ గ్లూ అనేది మనకి కనిపిస్తుంది. ఇది కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఆరిపోయిన తర్వాత ఇలా అవుతుంది దీనిలాగా. సో మనకి చుట్టూ ఉన్న గ్లూ ఏది కనిపించదు, ఆరిపోయింది కాబట్టి చాలా స్ట్రాంగ్గా స్టిక్ అయిపోయి ఉండదు. సో కింద పడ్డా కూడా ఎలాంటి కుందన్, కొంచెం ఒక్క కుందన్ కూడా పోదు. ఓకే, అంత స్ట్రాంగ్గా మాన్యువల్గా కాన్సన్ట్రేషన్తో చేస్తాం కాబట్టి పోయే ఛాన్సే లేదు. అయిపోయింది. ఇది ఇంకా మారిన దాని తర్వాత ఈ వైట్ కలర్ ఏదైతే ఉందో అది మొత్తం ఎవాపరేట్ అయిపోతుంది, అది మొత్తం ఆరిపోతుంది కాబట్టి తర్వాత చాలా నీట్గా ఇలా కనిపిస్తుంది. సో ఇన్స్టాగ్రామ్లో మంచిగా ఫొటోస్ తీసి పెడతాను, డూ ఫాలో మీ దేర్ బ్యాంగిల్స్ వి నీడ్. అండ్ నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా పెడతాను. ఇది డిస్టర్బ్ చేయకుండా ఒక 2 hours అట్లా, నేను ఇంకా ఎక్కువ అవర్స్ పెడతా. నార్మల్ గాలికి ఆరిపోతాయి నీట్గా. ఇది మొత్తం స్టిక్ చేసిన దాని తర్వాత నీట్గా ఇంకొకసారి ప్రెస్ చేస్తే ఇంకంతే, మనం తీద్దామని ట్రై చేసినా రావు. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకో బ్యాంగిల్ ఉంది చేస్తా. ఈ కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫొటోస్ పెడతాను. అండ్ దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ది ఎండ్. ఇంతకీ నా పేరు చెప్పలే కదా, నా పేరు మధురిమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.